ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా గంగారెడ్డినెల్లూరు హరిజనవాడలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజావేదికకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కరచాల ధ్వనులతో ఆత్మీయ స్వాగతం పలికిన జీడీ నెల్లూరు ప్రజానీకం. గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ప్రజానీకానికి హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దుర్గమల్ల ప్రసాదరావు, ప్రభుత్వ వీప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, సెర్ఫ్ సిఇఓ కరుణ, అనంతపురం రేంజ్ డిఐజీ షియోషి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, చిత్తూరు పూతలపట్టు చంద్రగిరి శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్, కె మురళీ మోహన్, పులవర్తి నాని, చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, పెన్షన్ లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రజావేదిక కార్యక్రమం అనంతరం 3:46 రోడ్డు మార్గాన రామనాయుడుపల్లి వద్ద ప్రజాప్రతినిధుల సమావేశంకు బయలుదేరి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Ramas. All convoy vehicles from pilot, driver and ready on the India, चलो बेटा ये फ्लाइट ना मंजी बोलते हैं कितना बुराने पर आपसे बता लाइन करना विजिट करता जगदीश्वर टाउन पर सर एक्सप्लेन एक्सप्लेन అయితే మీకు అందరికీ బాగా ఓకేనా ఎంత ఎక్స్ప్లెయిన్ అంటే అంత బాగా ఎక్కడి నుంచి వస్తాం పక్క పక్కన మార్నింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ టైం
నేను 83 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి మీకు ముందు నుంచి కూడా నేను పార్టీలో పనిచేసినాను. 2 సార్లు ఎంపీటీసీ అయినా, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్గా అయినా, అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్గా మీరే ఇచ్చినారు. సింగిల్ విండో డైరెక్టర్ కూడా మీరు జిల్లా లీడర్ల నుంచి ఓడిపోతే నేను ఒప్పుకొని మండలంలో ఉంటే ఇంతవరకు మండలము జడ్పీటీసీ సింగిల్ విండోలో మనం ఏ రోజు ఓడిపోలేదు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ ఓసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక 6 నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది. అది నేను మాట్లాడలేదు. 9 నెలలు అయింది. మా ఎమ్మెల్యే ఈ మాత్రం మీటింగ్ పెట్టుండడు అనుకుంటున్నా. పెట్టాడో లేదో నాకు తెలియదు. మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి. ఇప్పుడు దీంతో ఏమైంది, మంత్రిని పెట్టాం, నువ్వన్నా చేయవయ్యా అని. ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ. దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు. మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు. తప్పులు చేసి ఓడిపోతే చాలా సమస్యలు వస్తాయి.
అందరూ సాఫ్ట్వేర్ అదన్నా అయిపోతుంది. Good.